భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదుకొండమ్మ తల్లి అమ్మవారి 3 రోజుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలోనే రెండవ గిరిజన జాతరగా పాడేరు మోదుకొండమ్మ జాతర పేరు పొందింది. రాష్ట్ర విభజన అనంతరం మోదుకొండమ్మ జాతర ఏపీలో ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం నుండి గిరిజన జాతరగా గుర్తింపు పొందింది పాడేరు మోదుకొండమ్మ ఉత్సవం. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఏపీలో గిరిజనుల పెద్ద పండుగ ఇదే కావడంతో ప్రభుత్వం ప్రత్యేకమైన ఏర్పాట్లను చేసింది. అల్లూరు జిల్లా పాడేరులో ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన మోదకొండమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మహోత్సవాలను ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే గడ్డి ఈశ్వరి ప్రారంభించారు. 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అట్టహాసంగా ప్రారంభమైన మోదకొండమ్మ ఉత్సవాలను ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రారంభించారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇవేళ్టి నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తొలి రోజు ఆదివారం అమ్మవారి ఆలయం మెట్టినిల్లు నుంచి బయలుదేరారు. పాడేరు ఆలయం నుంచి శతకంపట్టు పుట్టింటికి డప్పుల వాయిద్యాలతో అమ్మవారి విగ్రహం పాదాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి శతకంపట్టు వద్ద ప్రతిష్ఠించారు. 3 రోజుల పాటు శతకంపట్టు వద్ద అమ్మవారికి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ తరువాత విగ్రహాలను తీసుకొచ్చి గుడికి చేరుస్తారు. శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు అమ్మవారి గుడి నుంచి సత్కంపట్టు వద్ద ఈ రోజు పాదాలు గాని అలాగే అమ్మవారి విగ్రహాన్ని ఈ రోజు ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా 3 రోజుల పాటు కూడా ఈ ఊరేగింపు కొనసాగుతుంది. అంటే రేపు అంటే 12వ తేదీన అమ్మవారి పుట్టినరోజు కూడా ఈ సంవత్సరం కలిసి వచ్చింది కాబట్టి రేపు ఈ 3 రోజుల పాటు కూడా ఈ ఊరేగింపు కొనసాగుతుంది. అలాగే సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఈ 3 రోజుల పాటు కూడా ఈ రోజు 11 గంటల నుంచి ప్రారంభమై మంగళవారం వరకు కూడా కొనసాగుతుంది. భక్తులందరూ కూడా గమనించి ఈ అమ్మవారి తీర్థ ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని చెప్పి కోరుతున్నాం. అంటే 12వ తారీఖు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా సారే ఊరేగింపు కూడా అవుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ సారే కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. మోదకొండమ్మ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి గిరిజనులు, భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సందర్భంగా 3 రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గిరిజనుల జాతర కోసం అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏజెన్సీలో దాదాపు 2000 మంది పోలీసు బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. జాతర సందర్భంగా 3 రోజులు జిల్లా కేంద్రం పాడేరు పట్టణంలోకి వాహనాల అనుమతిని నిషేధించారు. భారీ వాహనాలు ఘాట్ కింద వరకు పరిమితం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి రాష్ట్ర జాతరగా గుర్తించి ₹1 కోటి నిధులు విడుదల చేస్తోంది. ఉత్సవాల్లో గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలు, భోజన, మంచినీటి వసతులు భక్తులకు కల్పించేందుకు ఈ నిధులు ఖర్చు చేస్తారు. సంప్రదాయ స్టాల్స్ ఏర్పాటు చేశారు. అలాగే జాతరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్ట్ హిట్ లిస్టులో ఉన్నవారిని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గత అనుభవాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కొత్త జిల్లాగా ఏర్పడిన తర్వాత అల్లూరు జిల్లాలో పెద్ద పండుగ కావడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు ఈసారి భారీగా తరలివస్తుండటంతో వేలాది మంది ప్రత్యేక పోలీసు బలగాలతో ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. పాడేరులో ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తున్నారు.